వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. 13 దినాలలో ఒక్క ఎపిసోడ్ మాత్రమే సహకారి వచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగటానికి ప్రభువు కృప కావాలి, మీ ప్రార్థన పూర్వక సహకారం కావాలి. ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మమ్మలను మీ చేతికి సమర్పించుకుంటూ ఉన్నాము. కృపా కనికరం కొరకై వేడుచున్నాము. ప్రతి అవసరత మీ మహిమను తీర్చండి. వాక్యము చేత ప్రజలను హెచ్చరిక చేయండి. వారి జీవితాలకు మేలు అనుగ్రహించండి. మిమ్మల్ని నమ్మిన వారిని సిగ్గుపరచరని నమ్ముతున్నాము. నమ్ముట నీ వలన అయితే చేయువానికి సమస్తం సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చేయు మీకు, నమ్ము మాకు సాధ్యం చేసే కృప మాకివ్వని అడుగుతున్నాము. మీ చేతులకు మా ప్రేక్షకులను అప్పగిస్తున్నాం. ప్రతి అవసరతలో మీ తోడు, సహాయం ఇవ్వండి. ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి మంచి కృప మా పట్ల విస్తరింపచేయమని అడుగుతున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఈ మాట మన బ్రతుకులను మార్చేస్తుంది. మన బ్రతుకులను మార్చేస్తుంది. ఐన్స్టీన్ చెప్పిన ఒక మాట ఏమిటంటే, నాణ్యాలు శబ్దం చేస్తాయి, నోట్లు నిశ్శబ్దం కొట్టాయి. నీ విలువ పెరిగే కొలది నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. నీ విలువ పెరిగే కొలది. నాణ్యాలు చిన్న చిన్నవి, 5 రూపాయలు, 10 రూపాయలు నాణ్యాలు, అవి శబ్దం చేస్తాయి. నోట్లు 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 అవి శబ్దం చేయవు. నీ విలువ పెరిగే కొలది నువ్వు మౌనంగా ఉండు, నేర్చుకో, శబ్దం చేయకు, మాట్లాడకు, తక్కువగా మాట్లాడు అని చెప్పాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పినప్పుడు నీ విలువ పెరుగుతుంది సమాజంలో. యువర్ వాల్యూ విల్ ఆటోమేటికల్లీ గ్రో అన్లిమిటెడ్లీ. అంతు లేకుండా నీ విలువ పెరుగుతుంది. నీ విలువ పెరిగినప్పుడు నీవు తగ్గించుకోగలుగుతావు. అది నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుట మన విలువలను పెంచుతుంది. ప్రేమ అన్నప్పుడు అగాపే ప్రేమ. నిన్ను ద్వేషించిన వారిని, నిన్ను తోలనాడిన వారిని, దూషించిన వారిని సైతము ప్రేమించేది. అన్నిటికంటే మోసకరమైనది మానవ హృదయమే. ఈ మోసకరమైన మానవ హృదయాన్ని మీరు దేవుని ప్రేమ చేత మార్చుకోగలుగుతారు. మోసకరమైన మానవ హృదయం యందు ప్రాచీన పాపపు స్వభావం కారణంగా పలు విధాలైన సాతానీయ లక్షణాలు రాజ్యమేలుతుంటాయి. దేవుని ప్రేమ మీ హృదయంలో నూతన స్వభావంలో కృమ్మరించబడటం వల్ల మీరు ఆ సాతానీయ లక్షణాలని సులువుగా జయించుకొని అధిగమించి ఒక మంచి
మనిషిగా సమాజానికి అగ్గుపడతారు. ప్రేమలో ఆ గుణలక్షణం, ఆ గొప్ప స్వభావం ఉంది. ప్రేమించుట ప్రారంభిస్తే ద్వేషించిన వారు కూడా మారుతారు. వాస్తవం. అది వారికి అర్థం కావటానికి కొంచెం ఎక్కువ కాలం పట్టచ్చు, కానీ మారక తప్పదు. మనం ఎప్పుడూ కూడా ఒక ప్లెడ్జ్ చెప్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరీలు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. మన దేశం సత్యము ప్రేమ కొరకు ఎదురు చూస్తోంది. నేను నిన్న రాజమండ్రిలో ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన, నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ మాట్లాడుతూ, ఆయన మోటివేషన్ క్యాంప్స్ ఎక్స్పర్ట్, ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, ప్రేమించండి పరిస్థితులు మారతాయి అని చెప్పాడు. సమాజంలో ప్రేమ కొదువైపోయిన దినాల్లో ఉన్నాం మనం. సమాజంలో ప్రేమ కొదువైనది, ప్రేమ కరువైపోయింది. మనం సాంకేతికంగా చాలా అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. సాంకేతికంగా చాలా అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. మనం మన యొక్క సమయంలో అత్యధికంగా మానవ సంబంధాలకు వెచ్చించాలి, కానీ మనం సాంకేతిక విప్లవ కారణంగా మన చేతిలో ఉన్న మొబైల్తోనే గడుపుతున్నాం. మొబైల్నే ప్రేమిస్తున్నాం, మనుషులు ప్రేమించలేకపోతున్నాం. ఇఫ్ యు లవ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ రిలేటివ్స్, you will spend time with them. You feel happy when you spend time with them. నీ సమీపస్తులతో నీవు సమయాన్ని గడిపితే ఆనందిస్తావు. నీ ప్రేమ వారికి కనపరిచి నీ యథార్థత వారికి చూపించడానికి అవకాశం కలుగుతుంది. దేవుని వాక్యం, క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు ప్రేమా సత్యాలు కలిగినవాడు. ఆయనలా మనం ఉండటానికి అన్ని విషయాల్లో ఎదగాలి. వి మస్ట్ గ్రో rather speaking the truth in love, we are to grow up in every way into him. ఆయన వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి. అక్కడ మీరు అన్నీ అన్నప్పుడు నీకి నా ఒత్తు పెట్టాడు. అన్నీ అన్నప్పుడు ఒకటి లేదు అనేది కాదు. వాట్ నాట్ ఆల్, అన్నీ కూడా, అన్నింటిలో కూడా ఎదగాలి మనం. అంటే పౌలు చెప్పింది ఏంటంటే, గ్రో ఇన్ టు ద లైఫ్ స్టైల్ అండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఎంత సామాన్యంగా జీవించాడు. ఆ నిరాడంబరత, సింప్లిసిటీ మనకుందా? మాకు అబ్రహాం మాస్టర్ అని ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన ఎంత సింపుల్గా ఉంటాడంటే కుర్తా పైజామా వేసుకుంటాడు. ఆయన ఒక పెద్ద తత్వవేత్త, ఫిలాసఫర్. అంతేకాదు భాషలో అత్యధికమైన ప్రావీణ్యం గలవాడు. 26 దేశాలు తిరిగాడు. 26 దేశాలు తిరిగాడు. ఎన్నో గ్రంథాలు పఠించినవాడు. వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చినాడు. ఇప్పుడు 70sకి రీచ్ అయి ఉంటారు ఆయన ఎంత సింపుల్గా ఉంటాడంటే, ఆయన ఎక్కడ కూడా ఆడంబరంగా నాకు కనపడలా. నాకే 50 ఏళ్ళు వచ్చినాయి, నా గురువు గారే. ఆయన ఎక్కడా కూడా ఆడంబరం కనపరచలా, సౌమ్యంగా ఉంటాడు. అరవటం, కోప్పట్టం, గర్జించటం, సింహం వేషం వేయటాలు ఎప్పుడు చూడలే నేను. ఆయన సింప్లిసిటీలో ఆయన నాకు ఎప్పుడు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్.
బెస్ట్ ఎగ్జాంపుల్. నేను అనుకుంటాను ఇంత పెద్ద ఆయన చాలా గొప్ప ధనవంతుడు కూడా, ఇంత ఉన్న ఆయన పిల్లలు కూడా టాప్ ర్యాంకర్స్, పిల్లలు ఎదిగారు, ఆస్తులు ఎదిగాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన పేరు చెప్తే ఎరుగని వారు ఉండరు ఆ డయాసిస్లో. ఈవెన్ బిషప్స్ కూడా ఆయన మీద ఆధారపడతారు సలహాల కోసం. హండ్రెడ్స్ ఆఫ్ యూత్ వర్ ఛాలెంజ్డ్ బై హిమ్, బట్ సో సింపుల్, వెరీ సింపుల్, వెరీ ఆర్డినరీ, చాలా సామాన్యుడు. నేర్చుకోవాలి అట్లాంటి వాళ్ళ దగ్గర. యేసుక్రీస్తు ప్రభు ఎంత సామాన్యుడంటే ఆయనకున్న పాపులారిటీకి ఆయన ఎంతైనా కూడా మెయింటైన్ చేయొచ్చు. కానీ ఆయన ఎక్కడ కూడా తన వస్త్రధారణలో కానీ, వేషధారణలో కానీ, భాషా ప్రయోగంలో కానీ నిగర్విగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మనం అన్ని విషయాల్లో ఎదగాలంటే నిగర్వి, గర్వం లేదు, అలా ఎదగాల. మా నాన్నగారికి ఫాదర్ ఆఫ్ ద టీచర్స్ అని ఒక బిరుదు ఇచ్చారు ఆయన ఫ్రెండ్స్ అంతా, 80+. ఆయన ఎంత సౌమ్యుడంటే సాధారణంగా ఆయన కోపంతో ఉండటం ఎవరు హిస్టరీలో చూసి ఉండరు. చాలా గొప్ప క్యారెక్టర్ అది. హెల్పింగ్ హ్యాండ్, మోచేతికి ఎముక లేదంటారే అట్లా చేశాడు. లైఫ్ అంతా అంతే. ఇప్పటికీ నా పోషకుడు ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. హీ నెవర్ మేక్ అన్ ఎనిమీ ఫర్ హిమ్ ఇన్ హిజ్ లైఫ్. ఆయన లైఫ్లో పలానా వాడిని శత్రువుగా మార్చుకోవటం ఆయనకి చరిత్రలో లేదు. యేసుక్రీస్తు మనుషుల్లో ఎవరిని శత్రువులుగా తీసుకోలేదు. ఒకే ఒక శత్రువు అపవాది. మనుషులందరినీ ప్రేమించాడు తప్ప ఎవరితో ఆయన శత్రుత్వంలో లేడు. నో ఎనిమిటీ. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. మీకు నవ్వొచ్చుద్దా? దానికి కారణం నా బలహీనతలే. నేను గ్రేట్ ప్రీచర్ అని కొందరు అనుకుని ఉండొచ్చు. నా వరకైతే చాలా అల్పమైనటువంటి మనస్తత్వం కలిగినాడు నేను. ఈజీ టు క్వారల్, సులువుగా తగుపెట్టుకుంటా. సౌమ్యం రాలేదు. చాలామంది పలానాయన కొడుకు నేను అని తెలిసిన తర్వాత నోరెళ్ళబెట్టారు. అట్లాంటి ఆయన కడుపులో ఇట్లాంటి ఆయన నువ్వు ఎట్లా రా బాబు అని. సమ్టైమ్స్ ఐ బికమ్ వెరీ ఫెరోషియస్. నేను కథన రంగంలో గుర్రంలా తయారైపోతాను ఒక్కోసారి. సమ్టైమ్స్ ఐ ఫర్గెట్ అబౌట్ మై బిషప్హుడ్ ఆల్సో. ఇట్స్ ద వీక్నెస్, ఇట్స్ నాట్ ద స్ట్రెంగ్త్. ఎదగాలి, నేర్చుకోవాలి. మా నాన్న నాకు శాంతి సాగర్ అని పేరు పెట్టాడు. అది శాంతి సాగరంగా ఉండాలనుకున్నాడు కానీ సునామీ సాగర్లో తయారైంది కొన్ని సందర్భాల్లో. నేను ఎందుకు చెప్తున్నాను? వీ నీడ్ టు గ్రో. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ గ్రోయింగ్. ప్రేమ మన మార్చుద్ది. స్లోగా మార్పు వస్తాను. నేను కూడాను గమనిస్తున్నాను. ఆ బేరింగ్ కెపాసిటీ, సహనం పెరుగుతాం. క్రీస్తు సహనం కలిగినవాడు, క్రీస్తు నిగర్వి, క్రీస్తు అతి సాధారణ నిరాడంబరత కలిగినవాడు. ఈ లక్షణాల్లో ఎదగాలి క్రైస్తవుడు. మనం ఏమనుకుంటున్నామంటే ధనములో ఎదగాల, డిగ్రీలు సాధనలో ఎదగాల, అవార్డుల సాధనలో ఎదగాల, పేరు ప్రఖ్యాతులు ఎదగాలనుకుంటున్నాం. అది భౌతికమైన సెన్స్. అది ఆత్మలో ఎదగటం అంటే క్రీస్తు సారూప్యంలో ఎదగటం. దానికి కావలసినదల్లా ప్రాథమికమైన మెట్టు ప్రేమ అంతరంగంలో, సత్యము షేరింగ్లో ఉండాలి. సత్యం షేర్ చేయాల. మనం సత్యం మాట్లాడాలి, సత్యము చేత చెబుతూ ఉండాల, సత్యాన్ని చెప్పాల. సత్యాన్ని చెప్పడం చాలా కష్టం, అబద్ధం చెప్పడం చాలా ఇష్టం. మనిషి లక్షణం ఇది. సత్యం చెబితే చాలామంది విరోధులు అయిపోతారేమో అని ఒక భయం.
మనల్ని అంగీకరించరేమో అనే మరొక భయం మనల్ని సత్యానికి దూరం చేస్తున్నాయి. సత్యం చెప్పటం వల్ల లాభాపేక్ష ఉండకపోవచ్చు, లాభప్రాప్తి ఉండకపోవచ్చు. కనుక మీరు సత్యాన్ని చెప్పటం అలవర్చుకుంటే మిమ్మల్ని ఇష్టపడే వారి సంఖ్య బాగా తగ్గిపోవచ్చు. కానీ మీరు సత్యమే చెప్పాలి. దానివల్ల లాంగ్ రన్లో మన ప్రభావం తెలుస్తుంది. నేను 1-2 కౌన్సిలింగ్స్లో ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేవాడు. వాళ్ళు వెంటనే నొచ్చుకొని చాలా బాధపడిపోయి వెళ్ళిపోయేవాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చేవాడు. వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. ఆ రోజున మాకు అర్థం కాలేదు కానీ అన్న మీరు చెప్పింది రైట్, వాస్తవం జరుగుతుంది. సత్యాన్ని చెప్పాలి. ట్రూత్ నెవర్ చేంజెస్. అసత్యము మారిపోతుంది కానీ సత్యము మారదు. ఒకే విధంగా ఉంటుంది సత్యం. కాబట్టి యూ షుడ్ బి ట్రూత్ఫుల్ టు అదర్స్. ఇతరులకు సత్య సంధత్వముతో నువ్వు రీచ్ కావాలి. మనం చాలా కపటంగా ఉంటాం, మనుషులం కదా, కపటం, పైకొకటి లోపల ఒకటి. గుట్టుగా ఉంటాం, ఓపెన్గా ఉండం. సత్యం చెప్పడం అంటే సమస్తం ఓపెన్ అయిపోవటం అని అర్థం కాదు. సత్యము ఏ వ్యక్తికి అవసరమో ఆ వ్యక్తి వరకే రివీల్ చేయాలి. అనవసరంగా అయిన వాళ్ళకి ఆ సత్యంతో పని లేదు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి అందరితో సత్యము చెబుతూ క్రీస్తులా ఉండాలి. క్రీస్తులా ఉండాలి. అది నిన్ను మహిమలోనికి నడిపిస్తుంది. ఈ లోకంలో గొప్ప బహుమానంలోకి నడిపిస్తుంది. ఒక శ్రేష్టమైనటువంటి సేయింగ్, డోంట్ స్టాప్ ద లెర్నింగ్. డోంట్ స్టాప్ ద లెర్నింగ్. ఇఫ్ యూ స్టాప్ ద లెర్నింగ్, యూ ఆల్రెడీ స్టార్టెడ్ డయింగ్. నా మాట అర్థమైంది? If you stop the learning, you have already started the dying. నువ్వు నేర్చుకోవటం ఆపేసిన రోజున నువ్వు చచ్చిపోవటం ప్రారంభించావు అని అర్థం. యూ హ్యావ్ స్టార్టెడ్ ఆల్రెడీ డయింగ్. నువ్వు చావటం ప్రారంభం అయిపోయింది ఎప్పుడు? నువ్వు నేర్చుకోవటం ఆగిపోయినప్పుడు. ఎదుగుదుము. యూ మస్ట్ గ్రో, యూ మస్ట్ లెర్న్. డోంట్ స్టాప్ ద లెర్నింగ్ ఆఫ్ ద గ్రోయింగ్ థింగ్స్. ఎదుగుతున్న అంశాలను నేర్చుకున్నటలో నీవు ఆగిపోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకుంటోంది. గమనించారా? శరీరాన్ని గురించి గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. శిరస్సు దేహం అతుకబడ్డాయి. అతుకబడటమే కాదు, ప్రతి అవయవము తన పరిమాణములు పనిచేస్తూ ఆ శరీరం గ్రోత్కి ఉపయోగపడుతుంది. చూడండి, మనం చిన్నపిల్లలకు పాలు తాగిస్తాం, బిడ్డ బలం పొందుతాడు. జీర్ణశక్తి ఆ బిడ్డకు చక్కగా వృద్ధిలోనికి వచ్చి ఆ జీర్ణశక్తి వలన కలిగినటువంటి శక్తి శరీర అవయవాలకు సప్లై చేయబడి, చూడండి, బ్లడ్ సర్క్యులేషన్, అలాగే గ్లూకోజ్ ఇతర భాగాలకు అందటం, ఆక్సిజన్ అందటం, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుండటం, కణాలు అభివృద్ధి చెందటం, అవి విస్తరించటం, బాడీ పెదగటం చూస్తాం. మా ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు 2 సంవత్సరాలు. వాడు పుట్టినప్పుడు చాలా చిన్నగా 3 కిలోలు బరుగుతున్నాడు. స్లోగా పెరుగుతూ వచ్చాడు. ఇప్పుడు 12 కేజీలు 11 కేజీలు వచ్చాడు.
చక్కగా 2 సంవత్సరాలు పరుగులు ఎత్తుతాడు, ఆడుతూ ఉంటాడు, అందరినీ కూడా యాక్టివేట్ చేస్తుంటాడు. వాడు పెదగటం చాలా క్లియర్గా మాకు కనబడతాం. అతని శరీరంలోనే ఈ ఎదిగే లక్షణం ఉంది. అతను తీసుకుంటున్న ఆహారం, అతను తీసుకుంటున్నటువంటి గాలి, నీరు అతని గ్రోత్కు అది ఉపయోగపడుతుంది. అతని బుద్ధి వికాసానికి చుట్టుపక్కల పరిస్థితులను ఉపయోగపడుతున్నాయి. దాన్ని వినియోగించుకుంటుంది అతని శరీరం. మన శరీరం కూడా అంతే. ఇవాళ నేను వాట్సాప్లో చూశాను, 64 లక్షల కణములు పోతే అందులో ఒక శిశువుగా ఏర్పడటానికి కారణం అవుతే అది శిరస్సు మాత్రమే. శరీర భాగాలన్నీ కూడా తల్లి నుండి వచ్చే అండం నుండి కనెక్ట్ అయ్యి ఎదుగుతాయని చెప్పాడు. ఇక్కడ కూడా అంతే. ఆధ్యాత్మికంగా శిరస్సు క్రీస్తే. క్రీస్తు మనకు శిరస్సుకు వచ్చాడు, శరీరంగా మనం యాడ్ అవుతున్నాం, అందరం కలిసి ఎదుగుతాం. అదే ప్రక్రియలో మనం ఎదగాలి, అభివృద్ధి చేసుకోవాలి. సంఘము సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. క్రీస్తు శరీరం కదా సంఘం, మరి శరీరం అభివృద్ధి చెందాలి కదా. వ్యాయామం చేసే కొలిది అభివృద్ధి వస్తుంది. మీరు చిన్నపిల్లలు చూడండి, ఊరికే అటు ఇటు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతగా ఏడ్చి, ఎంతగా యాక్టివ్గా కాళ్ళు చేతులు కదుపుతారో అంతగా వారి జీర్ణశక్తి ప్రభావితమై ఆకలి అవుతుంది. మళ్ళీ పాలు తాగుతారు, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ పాలు తాగుతారు. అట్లా వాళ్ళు గ్రోత్ వచ్చేస్తుంది. ఎదిగే పిల్లలను చూడండి మీరు, చక్కగా పరుగులెత్తి ఆటలాడుతుంటారు, ఆహారం అవకాశం ఉన్నప్పుడల్లా భుజిస్తుంటారు, పరుగులెత్తుతూ ఉంటారు. వాళ్ళు ఎదుగుతారు. అన్ని విషయాల్లో ఎదగాలి. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ గాడ్స్ వర్క్ విల్ గివ్ యూ ద గుడ్ గ్రోత్ ఇన్ యువర్ క్యారెక్టర్ అండ్ స్పిరిట్. నీ ఆత్మలో, వ్యక్తిత్వంలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప బలము, ఒక గొప్ప అభివృద్ధి. నీ ఆధ్యాత్మిక పరుగు దేవుని పనిలో నీకు ఇస్తుంది. దేవుని పనిలో నీ పరుగు నీ గ్రోత్కు ఉపయోగపడుతుంది. నువ్వు అతుకబడ్డావు. యు ఆర్ నాట్ సెపరేటెడ్, యు ఆర్ యునైటెడ్. యు ఆర్ యునైటెడ్ విత్ ఆల్ అదర్ బిలీవర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్. ఒక్క మాట చెబుతాను, ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా సంఘం ఉంటుంది. క్రీస్తు శరీరం దొరుకుతుంది మీకు. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తే కొన్ని కంట్రీస్లో ఉంటాం, ఇంకా పేరుని కలిగిన కంట్రీస్లో పనిచేస్తే కొన్ని దేశాల్లో ఉంటాం. బట్ whereas if you are connected with the Church of Jesus Christ, you will connect the whole world. ఈ బలం మనకి ఇంకా అర్థం కాదు, మన బుర్రకెక్కల, మన తలకాయకి ఎక్కంది ఏంటంటే యేసు నామం మనలను ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేసింది. We all have the connection. మనందరికీ సంబంధం ఉంది. We all are Christians. We all had the relationship and connection. సంబంధము, బాంధవ్యము మనందరికీ ఉన్నది. మనలో అందరిలో ఒకే ఆత్మ నివసిస్తున్నాడు. మనందరిలో ప్రవహిస్తున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము, ఆయన ప్రేమ మనలను ఐక్యం చేసి అభివృద్ధి చెందిస్తాం. ఇది అర్థమైతే మనం లోకాన్ని మార్చేస్తాం. నేను కొన్ని దినాలుగా ఛాయగా దీన్ని గ్రహిస్తున్నాను. ఖచ్చితంగా నా మిషన్స్లో అన్నిట్లో మార్పు వస్తుంది. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గమ్యం పెట్టుకుంటే అది చిన్నదైపోతుంది తెలుసా. వెన్ యూ ప్రిపేర్ మోర్ అండ్ మోర్, యువర్ గోల్ విల్ బికమ్ వెరీ లిటిల్ అండ్ లిటిల్ ఫార్ యూ. నీవు కనుక ఎదగటం ప్రారంభిస్తే విషయాలు చాలా చిన్నగా కనపడతాయి, నీ గమ్యాలు చాలా చిన్నవైపోతాయి. సుదూర దీర్ఘంలో ఉన్నాయనుకున్నటువంటి గమ్య సాధనాలు చాలా దగ్గరగా కనపడతాయి. ఎయిమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సిద్ధం చేసుకో.
నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ఆయుత్తపరుచుకోవాలి. యు మస్ట్ గెట్ రెడీ ఫర్ ద స్పిరిచువల్ వార్ ఆల్ ద టైమ్. ప్రతి దినం నీవు ఆధ్యాత్మిక పోరాటం కోసం నిన్ను నీవు బలోపేతం చేసుకోవాలి. ఒక ఆటకు వెళ్ళేవాడిని చూడండి మీరు, క్రికెట్కి వాడు బ్యాటింగ్కి పోయే ముందు బ్యాట్ పట్టుకొని అటు ఇటు ఊగుతా తిరుగుతా బ్యాట్ పైకి ఎత్తి పట్టుకొని గుండె దగ్గర పెట్టుకొని ఇటు అటు ఒళ్ళిరుచుకుంటాడు. ఎందుకు? దాన్ని వామప్ ప్రోగ్రామింగ్ అంటారు. స్పిరిచువల్ వామప్ కావాలి, స్పిరిచువల్ వామప్ కావాలి. యు మస్ట్ బీ ఇన్ ప్రేయర్ ఆల్వేస్. నువ్వు ప్రార్థనలో నిత్యం ఉండటం నేర్చుకోవాలి. యు మస్ట్ రీడ్ ద బైబిల్ ఆల్వేస్. నువ్వు దేవుని వాక్యం నిత్యం చదవటం నేర్చుకోవాలి. హ్యావ్ ద ఫెలోషిప్ ఆల్వేస్. సహవాసం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఒంటరిగా ఉండబాకు. నేను చాలా గొప్పోడనే చెడు అభిప్రాయానికి రాబాకు. నువ్వు చాలా అల్పుడివి. ఏ పాటి వాళ్ళం మనం? ఒక చీమ కొడితే ఓర్చుకోలేని వాళ్ళం అండి మనం. ఒక దోమ అంటే పారిపోయేవాడు. ఎవరు ఏంటి మన గొప్పదనం? అన్నీ భయమే, అంతా భయమే. కాళ్ళకి చెప్పులు లేక నడవలేం మనం. మళ్ళీ మనం ఏదో పెద్ద సాధకులంగా చెబుతాం. నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి సత్యం చెప్పండి, క్రీస్తులా ఎదగండి. క్రీస్తు కనెక్ట్ అయ్యాడు మనకి. ద హోల్ హెవెన్ వాజ్ కనెక్టెడ్ టు us త్రూ జీసస్ క్రైస్ట్. వీ హ్యావ్ పవర్ అండ్ వీ హ్యావ్ లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, దేవుని జీవం మనలో ఉన్నాయి. వీఆర్ కనెక్టెడ్ విత్ ద హెవెన్. If you pray here, your prayer will be heard in the heaven. Don't think that you are ordinary. నువ్వేదో సామాన్యుడివి పనికిరానుడు మీరు అనుకోబాక. నువ్వు ఇక్కడ మాట్లాడుతుందని చెవులు రిక్కి చొక్కాయనట్టున్నాడు పైన. నా కుమారుడు భూమి మీద నన్ను మహింపరుస్తున్నాడని ఆయన తెలుసుకోగలుగుతాడు. కాబట్టి యు మస్ట్ గ్రో ఇన్ స్పిరిట్, in great attitude. You must grow in great attitude, God's attitude. Love is the perfect quality of God. Best quality of God. Love your neighbor, love yourself, love your neighbor. నిన్ను ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని ప్రేమించు. ఇఫ్ యూ లవ్, దే విల్ ష్యూర్లీ లవ్ యూ. నేను ప్రేమిస్తా కనుక నీవు ఎదగాలి, క్షేమాభివృద్ధి కలుగ చేసుకో. నీలో ఆ లక్షణం ఉంది. డెవలప్ యువర్ సెల్ఫ్, డెవలప్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే డెవలప్ చేసుకో. నీలో ఆ చేతన శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఎదుగు, పడిపోకు. బీ స్ట్రాంగర్, బీ వైజర్. జ్ఞానవంతుడు కా, బలవంతుడు కా, కృపచేత బలవంతుడు కమ్మన్నాడు పౌలు తిమోతితో మాట్లాడుతూ. ఈ ప్రసంగం నిన్ను నన్ను బలపరుస్తాను. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ వాక్యము నాలో ఫలింపచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.